స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. అయితే మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసినాం ఇది స్టే విధించే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ అట్లాగే ఎక్స్ ప్లీడర్ గౌట్ ఎక్స్ ప్లీడర్ కూడా మనతో పాటు క్లియర్ గా కూడా విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. సో ఈ రోజు సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు అయితే రిజర్వేషన్లకు స్టే విధించింది. మరి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంది, ఏ ఆప్షన్స్ తోటి ముందుకు పోబోతుంది? ఈ రోజు కొంతమంది నామినేషన్లు కూడా ఇచ్చారు కదా, మరి ఆ నామినేషన్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎన్నికలు మరి ఒక వారం తర్వాత జరుగుతాయా, 2 వారాల తర్వాత జరుగుతాయా, 2 నెలల తర్వాత జరుగుతాయా? ఇట్లా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు అందుబాటులో గౌట్ ఎక్స్ ప్లీడర్ అట్లాగే బార్ కౌన్సిల్ మెంబర్, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట యాదవ్ గారు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సార్, హైకోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతాయని మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. సో ఆ అద్భుతాలు ఏం జరగలేదు, కానీ మళ్ళీ 2 వారాలు వాయిదా వేసినట్టున్నారు సార్. అప్పుడేమైనా ఎక్స్పెక్ట్ చేయదు సార్? అప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఏం లేదు. అంతేనా సార్? ఈ రోజు తోటి క్లారిటీ వచ్చేసింది సార్? నాకైతే ఇదివరకే క్లారిటీ ఉండే. అంటే నిన్నటి వరకు మీకు అందరికి క్లారిటీ ఉంది, మాకు నిన్నటి దాకా ఏదో హోప్ ఉండే, అదే కొంత సందిగ్ధంలో ఉండే. ఇప్పుడు అసలు హైకోర్టులో ఏం జరిగింది సార్? అసలు హైకోర్టు ఏం చెప్పింది సార్ క్లియర్ గా? అంటే ఇప్పుడు స్టే అనే ఒక పదంతో మాకు అర్థం కాదు కదా, క్లియర్ గా ఏం చెప్పింది హైకోర్టు ఇంటెన్షన్ ఏంటి? యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తూ జిఓఎంఎస్ నెంబర్ 9 జిఓఎంఎస్ నెంబర్ 9 26 సెప్టెంబర్ నాడు ఇచ్చారు. ఇచ్చి దాని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి చెప్పేసి ఈ రిజర్వేషన్ ప్రకారం మీరు ఎలక్షన్స్ పెట్టారు స్థానిక సంస్థలు అని చెప్తే, అది వాళ్ళు ఏం చేసినారు, జియో వచ్చిన నెక్స్ట్ డేనే, జియో రాకముందు ఒకసారి కేసు వేసారు రెడ్డి జాగృతి వాళ్ళు. అవును. తర్వాత జియో వచ్చిన తర్వాత మళ్ళీ ఛాలెంజ్ చేసి వాళ్ళు ఏమంటున్నారు అంటే 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి ప్రాతిపాదిక లేదు అని వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ కానీ మేము కానీ ఏమంటున్నాం అంటే క్యాస్ట్ సెన్సస్ చేసారు, డోర్ టు డోర్ క్యాస్ట్ సెన్సస్ చేసినారు. దాంతో పాటు లెజిస్లేషన్ అంటే మన అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ పంపినాం మేము. గవర్నర్ ఆమోదించడమా రిజెక్ట్ చేయడమా చేయాలి న్యాయానికి అయితే. అయితే గవర్నర్ ఏం చేసినట్టే నాకెందుకని ఆయన గవర్నమెంట్ కి పంపించారు, రాష్ట్రపతి పంపించారు. నౌ బాగాలేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది. పెండింగ్ ఉండగా వీళ్ళు ఏం చేసినట్టే 30 days మ్యాండేటరీ పీరియడ్ వచ్చినాక 30 days ఆగాల్సి ఉండేది. అయితే గవర్నమెంట్ ఏం చేశాక 30 days ఆగకుండా ఎలక్షన్ షెడ్యూల్ పోయింది. అదొకటి వాళ్ళు చెప్తున్నటువంటిది. రెండోది ఏంటంటే, అంటే సార్ ఒక్కసారి ఇక్కడ క్లియర్ చేయండి. అంటే 30 days మ్యాండేటరీ పీరియడ్ దేనికి? అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయిన తర్వాత సార్? కాదు, మన జియో ఇచ్చిన తర్వాత 1 month ఆగాలి. 30 days టైం ఉంటుంది. బిల్లు పాస్ అయింది, ఇక్కడ మన దగ్గర బిల్లు పాస్ అయింది. ఓకే. కానీ అసెంట్ అంటే గవర్నర్ యొక్క ఆమోదం రాలేదు. గవర్నర్ ఆమోదం అంటే అక్కడ పంపింది. అవును. అయితే మనకున్న చట్ట పరిధిలో ఏంటంటే ఈయన ఆమోదం తెలపకుండా అక్కడికి పంపిండు. వాళ్ళు కూడా గవర్నర్ కూడా దాని మీద డెసిషన్ తీసుకోకపోతే డీమ్డ్ అంటారు అనమాట. డీమ్డ్ చట్టం అంటే డీమ్డ్ అది ఆల్రెడీ ఆమోదించినట్టుగా భావించవచ్చు అనేది ఉంది మన దగ్గర. దాని ప్రకారం గవర్నమెంట్ ఏం చేసిందంటే డీమ్డ్ అంటే నువ్వు ఆమోదించినట్టుగా భావించి ఎన్నికలకు పోతున్నావు అని పోయారు. పోయినప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే, చట్టం గతంలో 1990లో మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా విపి సింగ్ గారు ఆగస్టు 7వ తారీఖు నాడు 1990 40 మండల్ కమిషన్ 40 సిఫార్సులలో ఒకే ఒక సిఫార్సు విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలకు 44% రిజర్వేషన్లను ప్రకటిస్తారు. ప్రకటించినప్పుడు దేశమంతా ఆందోళన జరిగి పెద్ద ఎత్తున గొడవ అయి సుప్రీంకోర్టు పోతే, సుప్రీంకోర్టులో వాళ్ళు 9 మంది జడ్జిల బెంచ్ కొంతమంది ఇది అనుకూలంగా వ్యతిరేకంగా ఇచ్చి కూడా మెజార్టీ జడ్జిలు ఏంటంటే ఆర్డర్ పాస్ చేశారు. అప్పుడు ఇందిరా సాహ్ని అనేట ఆమె కోర్టుకు పోయింది. ఆమె పేరు మీద జడ్జిమెంట్ ఉంటది. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో అందరూ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ అంటే 50% రిజర్వేషన్ దాటొద్దని క్యాప్ పెట్టింది. క్యాప్ అంటే పరిమితి పెట్టింది అనే జడ్జిమెంట్ దాంట్లో ఉందనేది అందరికి సమాచారం తెలవాల్సింది కాబట్టి చెప్తున్నారు. దాంట్లో ఏం చెప్తున్నారు అంటే, ఆమె ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ లో 9 మంది జడ్జిలు కూడా ఏం చెప్పారంటే, భారతదేశంలో తొందరగా లెక్కలు చేయండి,
మండల్ కమిషన్ నివేదిక ప్రకారం 3,475 కులాలని గుర్తించారు. ఆ కులాలలో విద్యా ఉద్యోగ రంగాలు సోషియో ఎకనామిక్ సర్వే చేస్తే సోషియో ఎకనామిక్ సర్వీసులు 407 జిల్లాలు ఆయన సర్వే చేశారు. దేశం మొత్తం 407 జిల్లాలు సర్వే చేసి 3,765 కులాలను గుర్తించి ఈ కులాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి దేశంలో. కాబట్టి ఈ కులాల జనాభా ఎంత 56% ఉంది, వీళ్ళకి 44% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని ఆయన మండల నివేదికలో చెప్పింది. చెప్పినప్పుడు ఇది ఏమైంది, కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చినాక కోర్టు ఏమంటదంటే సోషియో ఎకనామిక్ సర్వే చేసి డోర్ టు డోర్ చేయలేదు మీరు. సో డోర్ టు డోర్ చేసి వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ ఇవ్వండి, ఆ క్యాస్ట్ సెన్సెస్ తర్వాత రిజర్వేషన్లు ఇవ్వండి అని 13 ఫిబ్రవరి 1992లో నవంబర్ 13 1992లో 9 మంది జడ్జిల ధర్మాసనము, బుద్ధ ధర్మాసనం కూడా కాదు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. ఎక్కువ మంది ఉంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పింది ఫైనల్లీ అంటే క్యాస్ట్ సెన్సస్ చేయండి తొందరగా, దానికి ఒక కాల పరిమితి కూడా పెట్టింది, ఇన్ని రోజులలో చేయాలి మీరు అని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం, ఒక టైం బీయింగ్ చెప్పలేదు కాబట్టి నేను టైం బీయింగ్ చెప్తలేను. వాళ్ళు టైం కూడా ఫిక్స్ చేసి దేశంలో క్యాస్ట్ సెన్సస్ చేసి అప్పుడు ఈ రిజర్వేషన్ల మీద ఉన్న క్యాప్ తీసేయండి అని చెప్పారు. పరిమితి వాళ్ళు 35 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవడు క్యాస్ట్ సెన్సస్ చేయాలని ఎన్నో పోరాటాలు చేసి, సో వాళ్ళు అప్పుడు ఇచ్చిన తీర్పు ఇప్పటిదాకా కూడా చేయలే. 92 నవంబర్ లో ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజు వరకు కూడా ఇందిరాసాని జడ్జిమెంట్ లో అగ్రవర్ణాలకి అనుకూలంగా ఏం లేదు, ప్రభుత్వాలకు అనుకూలం, బలహీన వర్గాలకు కూడా పనికొచ్చేది ఉన్నది. ఇలా బలహీన వర్గాలకి క్యాస్ట్ సెన్సస్ చేయండి ఈ దేశం మొత్తంలో, అప్పటి వరకు ఆపండి అన్నారే తప్ప అసలే ఈ రిజర్వేషన్ లేదని చెప్పాలి. 35 సంవత్సరాలుగా అమలు చేయాలి ఆ తీర్పుని. 35 సంవత్సరాల తీర్పుని అమలు చేయకపోగా ఎవడు పోయి మనం రిజర్వేషన్లు పెంచినా ఎవడు పోయి ఏంటంటే సుప్రీంకోర్టు 50% పెంచొద్దాయని అంటారు ఊగిన గాలిగా. అదేదో అయినట్టు మహాద్భుతం అయినట్టు సుప్రీంకోర్టు ఎందుకు మరి 50% పెంచొద్దు అన్నది అంటే క్యాస్ట్ సెన్సస్ చేసేంత వరకు అన్నదే తప్ప అసలు ఏమనలేదు. అది వదిలిపెట్టి మనం ఎవరైనా పోగానే 50% పెంచొద్దు, మన మైండ్ కూడా ఎట్లా అయిపోయింది అంటే 50% పెంచొద్దా, నిజంగా 50% పెంచొద్దా సుప్రీంకోర్టు చెప్పింది కదా, అదే ఉంది అని మామూలు ప్రజల్లో కూడా వెళ్ళిపోయేటట్టు ఈ దుష్ప్రచారాన్ని ఇంతకాలం చేయగలిగింది. దాంట్లో ఇంతేందుకు గూగుల్లో కొడితే మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ సిఫార్సు చేసిందని ఫీడ్ అయి ఉంది అలా. మండల్ కమిషన్ 27% సిఫార్సు చేయలే. మండల్ కమిషన్ మీద ఆందోళన జరిగితే ఆందోళన సందర్భంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఒక కంక్లూజన్ కి వచ్చి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీసీలకు ఇచ్చే 27% కలిపితే 50% అవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి 50% అంటే 27% బీసీలకు అని చెప్పిరే తప్ప మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ ఇయ్యలే. అప్పటి మండల్ కమిషన్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఈవెన్ గూగుల్లో కూడా రాసిన వాడు ఏమంటే రాస్తాడు అంటే 27% సుప్రీంకోర్టు 27% రిజర్వేషన్లు చెప్పింది, మండల్ కమిషన్ అదే సిఫార్సు చేసినట్టు. మండల్ కమిషన్ సిఫార్సుల మీద తగాదా కదా ఇది. అంటే గూగుల్ లాంటి సంస్థని కూడా మేనేజ్ చేసి తప్పుడు సమాచారం అభివృద్ధి దాచిపెట్టి అట్లా. సార్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం మరి మన రాష్ట్ర ప్రభుత్వం డోర్ టు డోర్ క్యాస్ట్ సెన్సస్ చేసింది కదా సార్? మరి అయితే అదే చెప్పబోతున్నారు లాస్ట్ మాట. వాళ్ళు చెప్పినారు, చెప్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 35 ఏళ్లుగా దాన్ని ఎక్కడ క్యాస్ట్ సెన్సస్ చేయకపోవడం మూలంగా గతంలో కూడా మన ఒక్క రాష్ట్రంలో లేదు, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ అదే విధంగా బీహార్ లో కానీ కొన్ని వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం క్యాస్ట్ సెన్సస్ చేసిరు అందరు కూడా. క్యాస్ట్ సెన్సస్ చేసి కర్ణాటకలో చేశారు, మా బీహార్ లో చేశారు, మనకంటే ముందు మనం ఒక్కరు ఏం చేయలేదు, అందరు చేశారు, అందరు కూడా డోర్ టు డోర్ చేశారు. చేస్తే ఆడ కూడా హైకోర్టు పోయారు, ఆడ కూడా సుప్రీంకోర్టు పోయారు, కొట్టేశారు. అల్టిమేట్ గా ఏంటి, సుప్రీంకోర్టు చెప్పిన 50% క్యాప్ ఎప్పుడు పోతుంది అంటే లెజిస్లేషన్ అమెండ్మెంట్ ద్వారా మాత్రమే. ఏదైనా సుప్రీంకోర్టు ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలంటే పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాలి. ఇంతే సింపుల్. మీరు ఈ వీడియో వినేటువంటి మిత్రులందరూ కూడా ఒకటి సింపుల్ మాట ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా అభిప్రాయం వచ్చి ఒక తీర్పు పాస్ చేస్తే ఆ తీర్పు చట్టాలన్నీ ఎక్కడి నుంచో రావు. సుప్రీంకోర్టు జడ్జి అంటే దేవుడు ఒక మాట చెప్తే అదంతా చట్టంగా ఉంటది కదా. మన సుప్రీంకోర్టు జడ్జిలో దేవుడు అంటాడు, హైకోర్టు జడ్జిలో దేవుడు అంటాడు. ఆ తీర్పు ఒక జడ్జి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఏంటంటే అది చట్టమే. అది
కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ సుప్రీంకోర్టు ఒపీనియన్ కానీ సుప్రీంకోర్టు యొక్క ఇచ్చిన తీర్పుని ఓవర్కమ్ కావాలంటే 50% దాటుద్దని వాళ్ళు చెప్పారు. ఇప్పటి వరకు కులగణన చేయకుండా. అయితే కులగణన చేయకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అది ఎట్లా సాధ్యమైందంటే ఆ లెజిస్లేషన్ చట్టం అమెండ్మెంట్ ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే భారత రాజ్యాంగంలో సవరణ చేసి ఒక అమెండ్మెంట్ ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అది దీంట్లో ఓవర్కమ్ చేసారు వాళ్ళు. దేంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అమెండ్మెంట్ చేశారు. అవును, అమెండ్మెంట్ చేసేసి హలో చెప్పండి సార్, వింటున్నా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనం ఓవర్కమ్ కావాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి, అదర్వైజ్ చేయలేదు. దానికి మీకు ప్రత్యక్ష ఉదాహరణ అగ్రకుల రిజర్వేషన్ చట్టము ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి రాజ్యసభలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం తీసుకొని చట్టం చేసి 9th షెడ్యూల్ చేర్చడం ద్వారా, అంటే 9th షెడ్యూల్ అంటే మన వాళ్ళందరికీ అర్థం కావడానికి చెప్తున్నా. 9th షెడ్యూల్ అంటే అన్ఛాలెంజ్డ్ చట్టాలు, అంటే మనం న్యాయస్థానాల్లో మనం దాన్ని ఛాలెంజ్ చేయకూడదు అన్నింటిని కూడా భారత రాజ్యాంగం. ఇదంతా మన వాళ్ళకి ఈ ఇంటర్వ్యూలు ఇట్లా చెప్పలేము లేదు కానీ భారత రాజ్యాంగం అంటే ఏంటి, షెడ్యూల్ అంతా చెప్పండి. దాంట్లో అక్కడ పెడతారు, అది అక్కడ ఉంచుతారు. దాని వల్ల ఏంటంటే ఎవరు దాన్ని ఛాలెంజ్ చేయకుండా ఉండదు. ఎవరు ఇక కోర్టుకు పోయే అవకాశం ఉండదు అన్నట్టు దాంట్లో పెడితే. ఎవరైనా కోర్టుకు పోతే కూడా కోర్టుకు అలగా చేసుకోకుండా ఉంటది. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో చేసినారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏంది, తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి రేవంత్ రెడ్డి నాట్ ఇయర్ రేవంత్ రెడ్డి తోటి మనకు క్వశ్చన్ లేదు. అవునవును, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో సమస్య, బీజేపీ తోడు టీఆర్ఎస్ పంచాయతీ కాదు మనది. తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళు ఒక వాగ్దానం చేసి బీసీ ప్రజలారా మాకు ఓటేస్తే మా ప్రభుత్వం వస్తే మేము చట్టసభల్లో స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవో ఇచ్చి ఫార్మాలిటీ ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ ఎవరైనా మిత్రులు తప్పుడు అభిప్రాయం కూడా మార్చేసుకోవాలి. ఏమిటి వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ కూడా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగానే చేసింది. డెడికేషన్ కమిషన్ చేసింది, డోర్ టు డోర్ చేసింది. దాంట్లో ఇష్యూ లేదు. ఏదన్నా తప్పుంటే తప్పనంటాం ప్రభుత్వాన్ని కూడా. నాలాంటి వాడిని ఎక్కడ మొగవటం లేదు నాకు. అయితే ఏంటంటే వాళ్ళకు క్యాస్ట్ సెన్సెస్ అనేది కరెక్ట్ చేసినారు, చేసి పంపినారు. పంపిన తర్వాత వచ్చినటువంటి ప్రాబ్లం ఏంది మనకు, అది ఎట్లాగో పార్లమెంట్ లో పంపాలి కాబట్టి పంపారు. పంపితే అక్కడ బిల్లు పాస్ కాలేదు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. మీరు బిల్లు పాస్ చేస్తలేరు, బీజేపీ ప్రభుత్వము బిల్లు పాస్ చేసలేరు కాబట్టి మీరు గవర్నర్ కాన్సెంట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ బిల్లు పాస్ చేయలేదు కాబట్టి మేము ఊరుకోలేము, మేము వాగ్దానం చేసినాం జీవో ఇస్తాం మీరు ఎట్లా పడతామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది పంచాలి. సో ఇక్కడ ఇది తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గర తాడోపేడో తెలుసుకుంటా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఓవర్కమ్ కాకుండా వీళ్ళు జీవో ఇవ్వడం, ఎలక్షన్లకు పోవడం అనేది తప్పు. సో క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం మీదనే టార్గెట్ చేసి అక్కడ పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుంది సార్, ఇంకా క్లియర్ గా. అంతే కేంద్ర ప్రభుత్వం పోరాటం. సో తెలంగాణ ప్రజల మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని లెక్కలో తీసుకోకుండా అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు సార్? అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆపుతున్నట్ట, లేకపోతే ఇంకా ఏమైనా? క్లియర్ కట్ గా కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉన్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ రోజు రాత్రి అనుకుంటా రేపు మధ్యాహ్నం వరకు బిల్లు పాస్ అయిపోతే ఎల్లుండి రిజర్వేషన్లు వస్తాయి అందరికి. బట్ ఇంటెన్షనల్లీ బీజేపీ గవర్నమెంట్, బీజేపీ పార్టీ ఈ రిజర్వేషన్లు ఆపుతుంది అనేది మాత్రం క్లారిటీ. సో ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంతో ఆగిపోదు, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇది పొలిటికల్ గెయిన్ అయితే ఆలోచిస్తుండొచ్చు సార్? కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా యాక్చువల్ గా బీజేపీ నాకు తెలిసిన ఎనాలిసిస్ ప్రకారం ఎప్పుడు కూడా బీజేపీ వేరేవాడి యొక్క ఎజెండాని ఎత్తుకోరు. కానీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ దేశం మొత్తం క్యాస్ట్ సెన్సస్ చేస్తాను ఎప్పుడైతే అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఒక ఇమేజ్ వచ్చేసింది, కొంత వస్తుంది. దాన్ని ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీ అందుకుంది. సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఇమేజ్ వస్తుందని బీజేపీ వాళ్ళు కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తారని ప్రకటించారు. సో అంటే ఏంటి, ఈ దాంట్లో క్యాస్ట్ సెన్సస్ చేయడం అనేది ఇంపార్టెన్స్ యొక్క అర్థాన్ని బీజేపీ కూడా అర్థం చేసుకుంది. కాబట్టి ఇక్కడ పంచాయతీలు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే సంవత్సరం క్యాస్ట్ సెన్సస్ ఉన్నాయి ఇండియాలో. ఆటోమేటిక్ క్యాస్ట్ సెన్సస్ అయిపోయిన తర్వాత మనం అది ఎగిరిపోతుంది. ఏది ఇందిరాసాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అయిపోతుంది. ఒక్కసారి ఇండియా లెవెల్ క్యాస్ట్ సెన్సస్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోతుంది. ఈ పంచాయతీ అంతా ఏంటంటే ఒక్కసారి ఎన్నికల కోసం ఈ పంచాయతీ మనకు.
నెక్స్ట్ టైం ఎవరు పంచాయతీ క్యాన్సిల్ చేసి ఇండియా లెవెల్ చేసినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండదు, ఏ జడ్జిమెంట్ వద్దు, అన్ని ఎగిరిపోతాయి. సో జనగణనతో పాటే కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా అంతే. జనగణనతో కూడా కులగణన చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇక ఉండదు మనకు అడ్డం. అవును సార్. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా చెప్పి క్యాస్ట్ సెన్సస్ చేసేంత వరకు 50% కారణం. ఒక్కసారి చేసిన 50% ఎగిరిపోయినట్టే కదా అది. సో ఇప్పుడు ఏ రకంగా చెప్పండి. అయితే ఈ రోజు ఇది మన అందరికి అర్థం కావాలని కొంచెం మనం థ్యాంక్ యూ సార్, చాలా బాగా క్లియర్ గా సార్ మీతో మాట్లాడదాం. నాకు కూడా ఇప్పుడే క్లారిటీ వస్తుంది సార్, వాస్తు నిజాన్ని చెప్పాలంటే ఇర్రెలవెంట్ అయినప్పుడు కూడా అర్థం కావాలని విషయం అంతా చెప్పిన. ఓకే సార్. అయితే ఇప్పుడు మన కేసు సంబంధించినంత వరకు ఏంటంటే సరే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకున్న పరిధిలో ఉన్న పరిధిలో జీవో ఇచ్చి రిజర్వేషన్ చేయాలని ఎవరైనా రాజకీయ పార్టీ కదా, రాజకీయ పార్టీ సన్యాసి మఠం కాదు కదా, రాజకీయ పార్టీ కదా, వాళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం వాళ్ళు చేసినారు. ఓకే సార్. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ దానికి అడ్డుకోవడం వల్ల బిల్లు పాస్ కాదు కాబట్టి మరి ఏమైనా కానీ మేమైతే ఇస్తాము క్షేత్రస్థాయి దాని సంగతి తెలుసుకుందామని బీసీలందరికీ ఎక్స్పోజ్ చేయాలి, బీసీలందరికీ ప్రచారం చేయాలనే ఉద్దేశం అనుకుంటా. బహుశా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ జీవో ఇచ్చింది, మాకు వచ్చింది. ఇప్పుడు బాధ ఏంటంటే మాలాంటి వాళ్ళకి వచ్చింది, మీలాంటి వాళ్ళకి వచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చింది, వదిలేసింది. మా జీవోని అమలు కాకుండా ఎవరు చేస్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నట్టు. సరే సాఫ్ట్ కార్నర్ విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏం లేదు ఇలా. ఓకే, బీఆర్ఎస్ చేసేది ఏం లేదు, ఆపేది ఏం లేదు, ఇచ్చేది ఏం లేదు, వాళ్ళ చేతిలో ఏం లేదు. అయితే వాళ్ళు చేసిన ఒక పొరపాటు ఏముందంటే పోయినసారి అసెంబ్లీ పోయినసారి లోకల్ బాడీ ఎన్నికల ముందు కూడా ఇచ్చిన కోట్ల కేసు వేసి వాళ్ళు కూడా జీవో ఇచ్చారు. లోకల్ బాడీ రిజర్వేషన్ పెంచుతూ జీవో ఇస్తే ఆ కోర్టు పోతే కొట్టేశారు. కొట్టేసినప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం ఓవర్కమ్ కావడానికి చట్టం చేయకుండా అయిపోయేది కానీ పంచాయతీ రాజ్ యాక్ట్ సవరణ చేసి సెక్షన్ 285కు సవరణ చేసి 285A అని చేసి పెట్టారు. ఆ ఏ ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో దానికి మేము ఫాలో అవుతున్నాము, 50% పెంచకుండా మేము ఎన్నికలు పెడతామని దాంట్లో చట్టం చేసి పెట్టారు. ఇవాళ మేము సుప్రీంకోర్టు ఇవాళ నేను కూడా ఒక 12 ఇంప్లీడ్ పిటిషన్లు వేసిన. మనం ఎంతసేపు చూసినా దాని చుట్టూ తిరిగింది. అసలు వాళ్ళు చట్టం చేయకుండా ఉంటే అయిపోయింది. అదే ఉరితాడైంది ఒక రకంగా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన చట్టమే ఉరితాడైందా సార్? ఇవాళ బీఆర్ఎస్ చేసిన పంచాయతీరాజ్ చట్ట సవరణే ఒక రకంగా ఉరితాడుగా ఈ రోజు దానికి ఆ కేసు రావడానికి కూడా అది కూడా ఒక 3-4 వాటిలలో అదే ఇంపార్టెంట్. అది కూడా ఒకటి కారణమైంది. సో మన రాష్ట్ర ప్రభుత్వమే ఆ చట్టాన్ని మళ్ళీ మనం అమెండ్మెంట్ చేసే అవకాశం లేకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 285A అనే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ 42% రిజర్వేషన్లు ఇస్తే బిల్లు పాస్ చేశారు. అది ఆర్డినెన్స్ నెంబర్ 4 బిల్లు నెంబర్ పాస్ చేసి అసెంబ్లీలో చేసి గవర్నర్ పంపితే ఆయన అక్కడికి పంపిండు. ఆ చట్టమే ఇప్పుడు పెండింగ్ ఉన్నది. వాళ్ళు చేసిన 285A సవరణ చేసి పంపిరు, అదే పెండింగ్ ఉంది. చేసింది ఈ ప్రభుత్వం సవరణ చేసింది, బట్ ఆ సవరణ ఆమోదం పొందట్లేదు. వాళ్ళ సవరణ అప్పుడు గవర్నర్ సంతకం పెట్టి చట్టం వచ్చేసి ఇప్పుడు గవర్నర్ పెట్టలేదు సంతకం, చట్టం రాలేదు. ఇంతే సింపుల్. కాబట్టి ఈ రోజు కోర్టులో కూడా ఏంటంటే జడ్జి కూడా చాలా అన్యాయంగా, నిజంగా నేను ఒక సీనియర్ న్యాయవాదిగా కోర్టుల మీద ఆరోపణ చేయడం కొద్దిగా నాకు కూడా బాధనే ఉంది. కానీ మా యొక్క మెజార్టీ ప్రజలు, మేము 100% ప్రజల ప్రతినిధులమైన మేము రిప్రజెంటేషన్లు వేసి ఇంప్లీడ్ పిటిషన్లు వేసి మేము అందరం, నేనే కాదు నాతో పాటు ఒక 5-6 మంది సీనియర్ డిజిగ్నేటెడ్ లాయర్లతో సహా అందరం మేము ఉన్నాం. అసలు జడ్జి ఒక్క మాట కూడా మా మాట వినకుండా మాకు అవకాశం ఇవ్వకుండానే ఆయన ఆర్డర్ ఇచ్చిండు. మోర్ ఓవర్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ రోజు అడ్వకేట్ జనరల్ నిజానికి ఆయన మంచి ఆర్గ్యుమెంట్ చేసిండు. మన తెలంగాణ అడ్వకేట్ జనరల్ గారు మంచి ఆర్గ్యుమెంట్ చేసింది. రెండవది ప్రభుత్వం ఎంగేజ్ చేసిన రవీంద్ర వర్మ అని కర్ణాటక సంబంధించిన బీసీ కమిషన్ చైర్మన్, ఎక్స్ కర్ణాటక అడ్వకేట్ జనరల్, ఆయన అద్భుతమైన ఆర్గ్యుమెంట్ చెప్పి నిజంగా తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటో ఆయన చెప్పి మా అందరి ఆర్గ్యుమెంట్ మొత్తం ఆయన చెప్పేసి అది విన్న తర్వాత మాకు అవకాశం ఇవ్వకుండా ఆర్డర్ చెప్పే దాంట్లో కూడా తొండిగా చెప్పి స్టే అని కోర్టు చెప్పింది. దాంట్లో తొండి అని ఎందుకంటుందంటే ఒక్కసారి భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఎన్నికల కమిషన్ ఒక్కసారి షెడ్యూల్ ఇచ్చినా నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టులు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కావద్దని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ప్రతి ఎన్నికలకు ఏదో తప్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కోర్టులకు వచ్చిందనుకో అప్పుడు ఏమైతుంది, ప్రజాధనము సమయం అన్ని వృధా అయితే ఎన్నికలు జరగవు కదా దేశంలో. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. లాంగ్ 3 దశాబ్దాల క్రితం ఇచ్చింది జడ్జిమెంట్. ఏం చెప్తారు,
మీరు ఒక్కసారి షెడ్యూల్ ఇచ్చిన వాటికి దాంట్లో మేము వెళ్ళి పెట్టామా, కోర్టులో వెళ్ళి పెట్టవద్దని చెప్తారు. ఓకే. కానీ ఈ రోజు అడ్వకేట్ జనరల్ షెడ్యూల్ కాపీ తీసుకొచ్చి ఉమ్, మేము ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చినామండి, నామినేషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఉమ్, సో మీరు ఇంటర్ఫియర్ కావద్దు, కోర్టు ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పి చాలా జడ్జిమెంట్ ఉండే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని కూడా చెప్పాడు. ఉమ్, అయితే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంటది అంటే, ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రాడినరీ పరిస్థితులలో మాత్రమే ఎన్నికల ప్రొసీజర్లలో ఎన్నికల దాంట్లో కోర్టులు ఇంటర్ఫియర్ కావాలని ఉంటది. ఉమ్, కానీ ఇక్కడ ఉన్నది ఎక్స్ట్రాడినరీ ఏమీ లేదు, ఉమ్, మరి తప్పు చేసింది కూడా ఏం లేదు. ఉమ్. అయినా తనకున్న అధికారం లేకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చి అంటలేదు, ఓకే. తనకున్నటువంటి పవర్ ని కరెక్ట్ వాడకుండా ఈ రకంగా స్టే చేయడం అనేది కొద్దిగా బాధాకరమే. ఉమ్, ప్రభుత్వం తరపున గానీ అడ్వకేట్ జనరల్ గానీ ఉన్నంతలో పర్ఫెక్ట్ గా చేసినారా, ఉమ్, ఇంతకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. సరే వాళ్ళు మంచిగా చేసిరా చెడ్డ చేసిరా నేను చెప్పలేను, కానీ ఉమ్. ఉన్నంతలో అంతకంటే ఎక్కువ వాళ్ళు చేయగలిగింది కూడా. సో ప్రభుత్వం చేయగలిగినంత చేసింది అంటారు. సో మొత్తంగా ప్రభుత్వం చేయగలిసినంత ఈ లెవెల్ లో చేసింది. సరే ఢిల్లీలో ఎందుకు మన వాళ్ళు కొంతమంది మిత్రులు అంటారు ఏంటంటే, ఆయన రేవంత్ రెడ్డి పోయి లేకపోతే వీళ్ళు పోయి ఢిల్లీలో పోయి లొల్లి చేయొచ్చు కదా, ఢిల్లీలో కూర్చోవచ్చు కదా, ఆయన కాకపోతే తెలుసుకోవచ్చు కదా, ఇక ఇవన్నీ పనికొచ్చే ముచ్చట్లుగా. నన్ను ఇంతకుముందు హైకోర్టు దగ్గర కూడా కొంతమంది ఇంటర్వ్యూ అడిగారు, ఉమ్, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసినట్టు నిజమేనా సార్? ఉమ్, సరే బీసీలకు పుట్టినాటి నుంచి మోసపోవడం మా జీవితం, ఉమ్, మోసపోయినా లేదని సరళ సంగతి, కానీ ఉమ్, గుడ్డిలో మెల్లలాగా ఏదో కొంత ఇదైతే చేసిండు, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఉమ్, రేపటి నుంచి 42% కాదు, మేమెంతో మాకంత సిద్ధాంతం మీద మనం పోరాడితే తప్ప ఇది అవకాశం రాదు. ఉమ్, ఆ విషయం ప్రజలు గుర్తించాలి. మనం బలహీన వర్గాలు దాన్ని ముందుకు తీసుకుపోయి మీ ప్రయత్నం మనం చేసుకోగలిసిందే తప్ప ఎవరో ఒకరు ఇప్పుడు ఇవాళ ఏముంది, ఈ రిజర్వేషన్ వ్యతిరేకించింది ఒక పార్టీ వాళ్ళు కాదు. ఉమ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పర్ కాస్ట్, బీజేపీలో ఉన్న, టీఆర్ఎస్ లో ఉన్న, ఇంకో నక్సలైట్ పార్టీలో ఉన్న, కమ్యూనిస్ట్ పార్టీలో అన్ని పార్టీలలో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ అపోజ్ చేస్తే తప్ప పార్టీ సంబంధిత పంచాయతీ సో ఇది ఒక పార్టీ మీద నెట్టడానికి లేదు, అప్పర్ క్యాస్ట్ మొత్తం అప్పర్ కాస్ట్ అపోజ్ చేస్తుంది. దట్స్ ఆల్. ఉమ్, అప్పర్ కాస్ట్ అన్ని పార్టీలలో ఉన్న అప్పర్ కాస్ట్ అపోజ్ చేస్తుంది, ఉమ్, టిఆర్ఎస్ అపోజ్ చేస్తుంది, బీజేపీ అపోజ్ చేస్తుంటే అట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఉమ్. అపోజ్ చేసే కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పర్ క్యాస్ట్ చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ముందర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అదే పార్టీలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అడుగుకుంటున్నా సార్, అదే పార్టీలో ఉన్న వాళ్ళు, అదే పార్టీలో ఉన్న వాళ్ళే కాదు, అదే అన్ని పార్టీలో ఉన్నాడు. మై ఒపీనియన్ ఇస్ దట్ దేర్ ఇస్ నో పొలిటికల్ పార్టీ, దేర్ ఇస్ నో రిలీజన్. దానికి అక్కడ కులము మతము ప్రాంతం తోటి పార్టీతో సంబంధం లేదు. అగ్ర కులాలు అనేటటువంటి ఒక ట్యాగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే బీసీలకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తారో వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఓకే. కాబట్టి ఎవరు ఒకరి మీద నెపం నెట్టేసి మనం తప్పించుకొని పారిపోదాం అనుకుంటే అది అబద్ధం, మోసం. సార్ ఇప్పుడు చివరిగా కాంగ్రెస్ పార్టీ ముంద రాష్ట్ర ప్రభుత్వం ముందట ఒక 4 ఆప్షన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఆప్షన్ లో మీరు చెప్పినట్టుగా వాస్తవానికి అయితే కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే మొదటి ఆప్షన్, ఇక వేరే ఆప్షన్ ఏం లేదు సార్. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి స్టే వెకేట్ చేయించాలని ఒకటి, పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికకు పోవడము రెండో ఆప్షన్, లేదా పాత రిజర్వేషన్లతోటి మరో నోటిఫికేషన్ ఇవ్వడం 3 ఆప్షన్, హైకోర్టులో కేసు తేలేదాకా ఎన్నికలు వాయిదా వేయడం 4 ఆప్షన్. ఇట్లా ఒక 4 ఆప్షన్లు ఉన్నాయని చెప్తున్నారు సార్. అసలు ఏ ఆప్షన్ తోటి ముందుకెళ్లే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ పదవులలో కానీ నామినేటెడ్ పదవులలో కానీ 42% రిజర్వేషన్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళ పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అది వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళే నష్టపోతారు. దట్ ఈస్ దేర్ లైఫ్, దట్ ఈస్ దేర్ వాళ్ళ భవిష్యత్తు. అవును సార్. ఓకే. మనం దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు ఇక్కడ స్టే ఏదైతే ఉన్నదో టెక్నికల్ గా కోర్టుకున్నటువంటి పవర్ ని వాడుకొని మాత్రమే ఆయన ఇచ్చిండే తప్ప అది టెక్నికల్ గా అయితే తప్పే అది. కాబట్టి సుప్రీం కోర్టు పోతే బహుశా రిలీఫ్ దొరుకుతుంది. ఏ రకమైన రిలీఫ్ దొరుకుతుంది సార్? స్టేజ్ వెకేట్ చేస్తారు, చేస్తే అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది 42% తోటి. 42%. ఒకసారి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు స్టే చేయకూడదని సుప్రీంకోర్టు చెప్తుంది. కాబట్టి నువ్వు స్టే ఎందుకు ఇచ్చిన, ఇప్పుడు ఆ స్టేని వెకేట్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎలక్షన్ జరుగుతుంది. సో స్టిల్ దేర్ ఇస్ ఎ హోప్. అంటే ఈ రిజర్వేషన్లతో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి సార్, ఇంకా ఆశలేం తెచ్చుకోలేదు. మోర్ దాన్ 50% దానికి ఛాన్స్. అవునా సార్?
అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నామినేషన్లు కూడా పడ్డాయని తెలుస్తుంది సార్. మీ కాల్ కంటే అది ఎగ్జిస్టెన్స్ లో నుంచి వాళ్ళు ఎన్నికలు చేసుకోవడానికి ఆ సుప్రీంకోర్టు పోతే ఈ స్టేట్ వేకేట్ చేస్తే ఆటోమేటిక్ గా సేమ్ ప్రొసీజర్ మీద ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దానికి అయితే లీగల్ పాయింట్ అవుతుంది. హైకోర్టు ఈ రోజు స్టే చేసింది అయితే అన్యాయంగా స్టే చేసినట్టే, తప్పుడు స్టే అది. సో ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవ్వకూడదు కోర్టులు చెప్పినప్పటికీ ఒక కోర్టు వద్దంటే ఒక కోర్టు ఇంటర్ఫియర్ అయింది. ఇంకోటి ఏంటంటే మాలాంటి వాళ్ళం అందరం కూడా ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజల గొంతుకులమని నేను లేచి మరి కూడా నేను పర్సనల్ గా లేచి ఎట్టి చెప్పిన సార్ బాధితులు మేము, నేను ఇంగ్లీష్ లో చెప్పినా కానీ తెలుగులో చెప్పాను, మేము బాధితులము, అణచివేతకు గురైనట్టు వాళ్ళము, బాధలు ఉన్న వాళ్ళము, అసలు పిటిషన్ వేసిన కానీ ఆ లాయర్ల గురించి ఏం బాధ మాకుది బాధ, వేల సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా బాధించబడుతున్నాం, బాధితులు మేమండి, మా మాట విన్నాక మీరు 6 రోజులు చెప్పండి అని చెప్పి నేనే చెప్పిన, ఎవరో కాదు చెప్పిన, చెప్తే సరే మంచిది వింటా అనేది మా మాట వినకుండానే ఆయన సో ప్రభుత్వం ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకు రేపో ఎల్లుండో పోయి హైకోర్టు ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా ఒక ఆప్షన్. నెంబర్ 2 బీజేపీ ప్రభుత్వం మీద కొట్లాడుకోవడమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇష్యూ. మనం అది వాళ్ళు నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడలేదు కూడా, తెలంగాణ ప్రజలందరూ కొట్లాడలేదు. తెలంగాణ ప్రజలందరి అభిప్రాయమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభిప్రాయం, రేవంత్ రెడ్డి అభిప్రాయం. కాబట్టి 42% రిజర్వేషన్ల చట్టం తయారు చేయించుకోవడం అనేది ఒక్క కాంగ్రెస్ పార్టీకు రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం కానే కాదు. మన బీసీలందరికీ సంబంధించిన అంశం సార్. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాలతో పాటు రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే వాళ్ళు అందరి బాధ్యత. ఇవాళ ఓసీలలో చాలా మంది రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఎస్సీ ఎస్టీలు కూడా చాలా మంది మద్దతుకు వచ్చారు. సో అందరి యొక్క ప్రజాస్వామిక వాదులందరూ డెమోక్రసీలో అందరికి భాగస్వామ్యం కల్పించాలని కోరుకునే వాళ్ళు అందరి బాధ్యత. ప్రజలందరూ నిలబడి గొంతెత్తితే బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి చట్టం చేస్తే మనకు బెనిఫిట్ అవుతుంది. రేవంత్ రెడ్డి పోయి కొట్లాడి రావాలి, అట్టెట్లా కొట్లాడి రావాలి, బీజేపీ ఉన్నాయను నాలాంటి లాయర్ ఇప్పుడు టీవీలో ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఇచ్చిస్తుంది. ఇటువంటి వాళ్ళందరూ అది కాదు, మన పార్టీలో కాపాడుకునే తొండి ముచ్చట్లు కాకుండా మన పార్టీలో మాట్లాడుకునే తొండి ముచ్చట్లు కాకుండా బలహీన వర్గాల రాజ్యాధికారం సమస్య ఏంటి, చట్టసభలో బీసీల రిజర్వేషన్ల గురించి మాత్రమే మాట్లాడటం మంచిది. సో ఇప్పుడు సార్ ఈ రోజు రాబట్టే నామినేషన్లు ఈ నోటిఫికేషన్ ఇది ఇట్లా ఇప్పుడు స్టే వెకేట్ కావడానికి మళ్ళీ 2 రోజులు రేపు 4 వారాల వరకు స్టే అన్నాడు కాబట్టి 4 వారాల దాకా స్టిల్ పెండింగ్ ఉంటాయి. అంతే 4 వారాల దాకా సుప్రీంకోర్టు పోతే ఈ లోపు ఎవరు ఆర్డర్ వస్తే మళ్ళీ కంటిన్యూ అయితే కొత్త షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తారా సార్? అప్పుడు కొత్త షెడ్యూల్ సుప్రీంకోర్టు స్టే వెకేట్ సార్ కాదు సార్. ఇప్పుడు ఇది మొదటి విడత ఆల్రెడీ ఈ రోజు నామినేషన్లు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఆగిపోయినాయి, రేపు కూడా నామినేషన్ దాన్ని ఏం చేస్తారంటే అడిషనల్ షెడ్యూల్ ఇస్తారు. ఓకే, అమెండెడ్ షెడ్యూల్ అంటారు. ఓకే, ఆ రోజు ఇట్లా అయింది కాబట్టి రీజన్ రాస్తూ ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు వేసిన నామినేషన్ కూడా చెలువు అట్లా ఉంటాయి. ఈ రోజు నుంచి ఈ రోజు ఓకే కొంత షెడ్యూల్ లో కొంత మార్పులు చేస్తారు. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా విలువైన విషయాల్ని తెలంగాణ సమాజం ముందు ఉంచినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, ఇంత క్లియర్ డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే నాకు తెలిసి మీరు ఏ ఛానల్ కూడా చూసుంటారు. ఇంతవరకు వచ్చిర్రు, నేను ఇప్పుడు చెప్తున్న మాట వింటున్నారంటే మీకు ఆల్రెడీ రిజర్వేషన్ల అంశం మొత్తం కూడా అర్థమైపోయి ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన అంశము ఇక్కడ ఏదో ఏ కాంగ్రెస్ పార్టీయో బీఆర్ఎస్ ఇక్కడ ఉన్న బీజేపీ కాదు, క్లియర్గా పార్లమెంట్లో ఈ చట్టం కావాలి, పార్లమెంట్లోనే దీనికి సంబంధించిన అమెండ్మెంట్ అనేది జరగాలి. సో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, వాళ్ళు చేసి ఉంటేనే ఇప్పటివరకు ఎప్పుడు అయిపోయేది, వాళ్ళనే కాదు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే కానీ కాదు, దాదాపు 35 ఏళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గతంలో నుంచి ఉన్నటువంటి పార్టీ కానీ, సో వీళ్ళెవరు కూడా పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ క్యాష్ సెన్సెస్ చేయకపోవడం వల్లనే ఇట్లాంటి పరిస్థితి దాపురించిందని కూడా సీనియర్ అడ్వకేటు, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్, అట్లాగే గౌట్ ఎక్స్ ప్లీడర్ తెలకాని వెంకట యాదవ్ గారు అయితే చాలా క్లియర్ గా పూస కూర్చున్నట్టు చెప్పారు. సో ఈ రోజు వేసినటువంటి నామినేషన్లు కూడా చెల్లుబాటు అయితే, ఒకవేళ కంటిన్యూ అయితే స్టే వికెట్ అయితే సుప్రీంకోర్టులో అది కొంత అవి చెల్లుబాటు అయ్యే విధంగా రిపోర్ట్ రాసి ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చిందో కూడా రాసి అది కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. సో ఇంకా స్టిల్ దెర్ ఈజ్ ఏ హోప్. ఈ కథ ఇప్పుడే ముగియలేదని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నేను మీ రమేష్ పోత్రా.